చిన్నప్పటి నుంచి ఒక శాపం ఉంటుంది. అండ్ ఏవైతే మామూలు జనాలకి చాలా న్యాచురల్, చాలా నార్మల్ ఉంటుందో తనకి మాత్రం నైట్ మేర్ లాగా ఉంటుంది. సో ఇలా గ్రో అప్ అవుతూ హీ మీట్స్ అ గర్ల్ అండ్ ద గర్ల్ టర్న్స్ అవుట్ టు బి ద గర్ల్ ఆఫ్ హిస్ డ్రీమ్స్. సో ఈ సిచ్యువేషన్లో తను ఏదైనా చేయగలుగుతాడా చేయలేడా ఇది కదా. సో సో So today with our trailer release, I hope we were able to generate enough curiosity and same fun that we had while making this film. So that's all I wanted to say. Thank you. అనుకుంటున్నాను చాలా బాగా వచ్చింది. ఆ మాట నాతో అలానే ఉండిపోయింది. ఎందుకు అనుకుంటే దీనికి కారణం ప్రేమ అనిపించిందేమో. సో ప్రేమతో మొదలెడతాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మీడియా పర్సన్, ప్రతి ఒక్క జర్నలిస్ట్, ప్రతి ఒక్క స్టూడెంట్, హామ్స్టెక్ స్టూడెంట్, హ్యాపీ ఎండింగ్ సపోర్టర్, కాస్ట్, క్రూ, ఎవ్రీబడి థ్యాంక్ యూ చెప్పట్లేదు. ఫ్యామిలీలో థ్యాంక్ యూలు ఉండవు కదా. ఐ లవ్ యూ గైస్ సో సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. యాక్చువల్లీ ఒక చిన్న నా ఫ్రెండ్స్ కనపడుతున్నారు, నాకు అసలు సీరియస్గా తీసుకోలేకపోతాను ఇంకా, కాబట్టి ఇక్కడే చూస్తాను నేను. హ్యాపీ ఎండింగ్, హ్యాపీ. ఇక్కడ ఎక్కడో మా అమ్మ థాట్స్ వినపడుతున్నాయి. రే ఇప్పుడు స్నీజ్ చేస్తావేంట్రా, గమ్మున కూర్చో, 2 నిమిషాలు మాట్లాడకు. అమ్మా తప్పదు, కెమెరాలు ముందున్నాయి, మాట్లాడాలి, తప్పదు. దీన్ని మనం మూఢనమ్మకం అంటాం కదా. నా దృష్టిలో శాపం ఇంకా సూపర్ స్టిషన్లో ఒక చిన్న గీతే తేడా. ఆ గీత మా నమ్మకం. ఎంత స్ట్రాంగ్గా దాన్ని నమ్ముతామా లేదా అది మా నమ్మకం పైన ఉంటుంది. నేను యష్ పర్సనల్గా ఇది సూపర్ స్టిషన్స్లో పెద్దగా ఎక్కువ అంత నమ్మను, కాబట్టి నేను గీతకి ఇట్ సైడ్ ఉన్నాను. మా ఆవిడ ఉన్నాడు చూడండి, కౌశిక్ కాదు, వెనక పోస్టర్లో హర్ష్. వాడు విపరీతంగా నమ్మేస్తాడు, 100% నమ్ముతాడు. స్టేజ్ పైన ఉన్న, కెమెరా ముందున్న, మైక్ చేతిలో ఉన్న, అందరు వింటున్నా వాడు 2 minutes ఇలానే సైలెంట్గా ఉండిపోతాడు. కానీ నేను అలా చేయాలి. కానీ హర్ష్ ఇంకా యష్ ఒక్కటి చాలా గట్టిగా నమ్ముతున్నారండి, హ్యాపీ ఎండింగ్ గురించి. Feb 2 రోజున మీరు మీ ఫ్యామిలీ, మీ రిలేటివ్స్, మీ ఫ్రెండ్స్, మీ బాయ్ ఫ్రెండ్, మీ గర్ల్ ఫ్రెండ్, చుట్టుపక్కల రిలేటివ్స్, నేబర్స్, ఎవరితో వెళ్ళినా, ఏ షో టైమింగ్కి వెళ్ళినా, పొద్దున్న వెళ్ళినా, మ్యాట్నీ షో, ఈవినింగ్, ఆఫ్టర్నూన్, ఎప్పటికి వెళ్ళినా ఆ రోజు హ్యాపీ ఎండింగ్ థాట్లో ఉండిపోతుంది. ఒక చిన్న నవ్వుతో దే విల్ హ్యావ్ అ హ్యాపీ ఎండింగ్, దట్ ఐ అష్యూర్ యూ. ఇంకోటి కాన్సెప్ట్ ఏమో అడల్ట్గా ఉండొచ్చు. You might feel like, అరే ఇది రిలేటివ్స్తో చూడలేనేమో. Can I promise you one thing? And ఇది నా సెకండ్ ఫిల్మే, but I promise you when we get censored, we will get a you. So you can watch it with your relatives, you can watch it with your neighbors, you can watch it with your friends, family, and of course your boyfriend, girlfriend and friends for sure. ఇదండి హ్యాపీ ఎండింగ్. యాక్చువల్లీ ఇంకొక మాట చెప్పే ముందు, ఇఫ్ ఐ గో, ఐ విల్ బి వెరీ అన్ఫేర్ ఆన్ మై పార్ట్. ప్రతి ఒక్క పర్సన్, బయట వాళ్ళు కూడా హ్యాపీ ఎండింగ్ చూసిన తర్వాత, లేకపోతే ఏదైనా ప్రమోషనల్ ఈవెంట్ వినిన తర్వాత స్వయంగా ముందు వచ్చారు హెల్ప్ చేయడానికి. సో సమ్ స్పెషల్ థ్యాంక్ యూస్ ఫస్ట్ టు ఏషియన్ సినిమాస్, సునీల్ నారాయణ్ గారు, జాన్వి, హర్ టీమ్, శ్రేయస్ మీడియా, థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు, మా పిఆర్ జిఎస్కే గారు, ప్రసాద్ అండ్ హిస్ టీమ్, హ్యాపీ ఎండింగ్, ది ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ, యూ గైస్ నో హూ యూ ఆర్. కానీ వన్ స్మాల్ ప్లీ అండి, ఇది కొత్తోడు సినిమా అనొచ్చు, చిన్న పెద్ద సినిమా నేను నమ్మను, మంచి సినిమా ఇది. కొత్తోడు డైరెక్టర్, ఐఎమ్ అ న్యూ కమర్, ఎవ్రీబడీస్ అ న్యూ కమర్. మీ మీడియా సపోర్ట్, మా ప్రేక్షకుల సపోర్ట్ చాలా గట్టిగా అవసరం అండి. బికాస్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ వీ హ్యావ్ అ గుడ్ ప్రోడక్ట్ అన్నాడు. అండ్ తెలుగు ప్రేక్షకులు ప్రతిసారి మంచి సినిమాకి పూర్తిగా నమ్ముతారు, పూర్తిగా సపోర్ట్ చేస్తారు. ఆ సపోర్ట్ మా మీడియా గురించి కూడా, ప్రతి ఒక్క కెమెరా ఇక్కడ స్పెసిఫిక్గా ఈచ్ అండ్ ఎవ్రీ కెమెరా వాళ్ళు కూడా, ప్రతి మీడియా పర్సన్ మీ సపోర్ట్ చాలా అవసరం అండి. వీ నీడ్ యువర్ సపోర్ట్ టు లాంచ్ సమ్ రియలీ నైస్ కెరియర్స్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అండ్ ఈ కెరియర్స్ ఉంటారు, నేను నా గురించి మాట్లాడలేదు, మా క్రూ గురించి మాట్లాడుతున్నాను. అలానే ఈ సినిమా గట్టిగా నిలబడుతుందని నమ్ముతాను. కన్స్ట్రక్షన్లో బేస్కి ఒక 4 స్ట్రాంగ్ పిల్లర్స్ 100% అవసరం ఉంటుంది. ఆ 4 స్ట్రాంగ్ పిల్లర్స్ వల్లే మొత్తం ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది. మా కాస్ట్ అండ్ క్రూ ఇస్ బ్యూటిఫుల్ అండి, బట్ వీ ఆల్సో హ్యావ్ 4 స్ట్రాంగ్ పిల్లర్స్. ఐ వుడ్ లైక్ దెమ్ టు స్టెప్ ఫార్వర్డ్ విత్ మీ. అశోక్ ఆర్ డిఓపి, ప్రదీప్ ది ఎడిటర్, రవి మ్యూజిక్, అండ్ కెప్టెన్ ఆఫ్ అవర్ షిప్ కౌశిక్ భీమిడి.
ప్లీజ్ నాతోనే ఉంటే ప్లీజ్ ఐ ఫీల్ మోర్ కాన్ఫిడెంట్ విత్ యూ గైస్ అరౌండ్ మీ. యాక్టర్స్కి ఒక చాలా స్పెషల్ అదృష్టం అండి. సినిమా మంచిగున్న అప్రిసియేషన్ వచ్చిన అది ఫస్ట్ మాకు వస్తుంది. నాకు, అపూర్వ, విష్ణు, అజయ్ ఘోష్ గారు, ఝాన్సీ గారు, అనిత చౌదరి గారు, వీళ్ళందరికీ వస్తుంది. కానీ దిస్ ఫిల్మ్ హ్యాపీ ఎండింగ్ would not have been like this. We would not have been as confident if these four didn't do their job brilliantly. వాళ్ళు అసలు కొంచెం పచ్చికి చెప్పాలంటే ఇచ్చి పడేశారండి. దుమ్ము లేపారు, ఇచ్చి పడేశారు అసలు. సో విత్ అ వెరీ హంబుల్ హార్ట్, విత్ అ వెరీ ఒబీడియంట్ హార్ట్, హ్యాపీ ఎండింగ్కి అప్రిసియేషన్ వస్తుంది, చాలా గట్టిగా వస్తుంది. వచ్చినప్పుడు ఈ ఫోర్ అండి, అంటే ఎక్కువ నేను చెప్పాను. ఐ సీ యూ గైస్ ఇన్ థియేటర్స్ ఆన్ Feb 2nd. ట్రైలర్ నచ్చిందని అనుకుంటున్నాను, ఆశిస్తున్నాను. ట్రైలర్ నచ్చితే ఇది మీ సొంత సినిమా అని అనుకోండి. మీ సపోర్ట్ అవసరం. మేబీ మా మార్కెటింగ్ బడ్జెట్ చిన్నగా ఉంది, కానీ ఇక్కడున్న రఫ్గా 150 పీపుల్ వన్ పర్సన్కి చెప్తే 300 పీపుల్, 1 హౌస్ఫుల్ షో, సెకండ్ హౌస్ఫుల్ షో, థర్డ్ హౌస్ఫుల్ షో. ఈ వేవ్ని ఆపడానికి చాలా కష్టం అవుతుంది. సో యూ ఆర్ మా మార్కెటింగ్ ఆర్మీ, ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. థ్యాంక్ యూ. ఆఫ్ మైథలాజికల్ స్టోరీస్. సో రకరకాల వెర్షన్స్ ఆఫ్ మహాభారత చదువుతుంటే, రకరకాల శాపాల గురించి చదువుతుంటే, సో దెన్ ఐ స్టార్టెడ్ టు రీకాల్ అలా మన తెలుగు సినిమాలో ఎక్కువ శాపాల పైన లేవు. మేబీ మన చిన్నప్పుడు ఉండే, బట్ నవ్ డేస్ లేదు. సో దానికి ఇంకొంచెం మోడర్న్ డే బిలీఫ్ యాడ్ చేసి అర్బన్ ట్రీట్మెంట్ ఇస్తే ఎలా ఉంటుంది అనేది ఒక వెరీ వ్యాకీ ఎక్స్పెరిమెంట్ అండి. సో డెఫినెట్గా పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఏం లేదు, బట్ ఐ రెడ్ అండ్ ఇన్స్పైర్డ్ అండి. అంటే యష్ని చూస్తే చాక్లెట్ బాయ్ గా ఉన్నాడు, మీరేమో క్యారెక్టర్ ఆల్ఫా మెయిల్ వేశారు. సో వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్? లేదండి, యాక్చువల్లీ ఈజ్ వెరీ స్టైలిష్ గై ఆన్ స్క్రీన్ యాజ్ అ క్యారెక్టర్, బట్ చాలా వల్నరబుల్ క్యారెక్టర్ అన్నమాట. సో చాలా జాగ్రత్తగా, చాలా జెంటల్గా ఉంటారు. బట్ మేబీ బై డిఫాల్ట్ అతనిది ఏమైనా క్యారెక్టర్ ట్రేట్స్ ఏమైనా అలా ఎక్స్పోజ్ అవుతుందో ఆన్ స్క్రీన్, బట్ ఈజ్ అ వెరీ జెంటల్ క్యారెక్టర్. యా. So it looks a bold character. Okay. So how you take a bold decision to act in this? సో యాక్చువల్లీ లైక్ ఐ సెడ్, స్టోరీ కోసం విన్నప్పుడు అంత ఎంటర్టైనింగ్ అనిపించింది. ఇంకా ఇప్పుడు వీ హ్యావ్ సో మెనీ మూవీస్ దట్ మైట్ హ్యావ్ సిమిలర్ స్టోరీ లైన్. సో ఈ స్టోరీ విన్న వెంటనే ఐ వాజ్ లైక్, ఈ ఐడియా వినే మేబీ పీపుల్ విల్ బీ ఇంట్రెస్టెడ్ జస్ట్ లైక్ హౌ ఐ గాట్ ఇంట్రెస్టెడ్. సో the wow factor is the bold factor. So I think it's a risk gain analysis that I did, that entertainment kosam how can we tell a different kind of story. And bold ani I think subject bold, but chala real emotions మీద focus చేసాము. So I think I don't look at it as bold performance. I think it's a bold story with a very pure heart. So I hope you were able to do justice. సో యాక్చువల్లీ ఈ మూవీలో మన హీరో క్యారెక్టర్కి కర్స్ ఉంది, కానీ నేను మాత్రం హ్యాపీ ఉమెనే. సో నేనైతే ఇతన్ని మీట్ అవుతాను అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ మై రొమాంటిక్ హ్యాపీ గో లక్కీ వరల్డ్. సో నేనైతే మన తెలుగు సినిమాలో 2000s వచ్చిన వస్తానంటే వద్దంటానా, బొమ్మరిల్లు, హమ్తో అన్ని రామ్-కామ్ మూవీస్ చూసేసాను. ఎందుకంటే ఫర్ మీ, యాజ్ లాంగ్ యాజ్ ఇట్ వాజ్ అబౌట్ మై క్యారెక్టర్, she was in a very joyous world and she meets a guy who is like from rom-com dreams. So he's very sensitive. He might not be able to do a few things, but he's still a very vulnerable and sensitive guy. So na work aithe nenu ila enjoy chesanu. Other than that, obviously there's a lot of work put into any character, but I would say that this is one film where I could just watch all my favorite rom-coms and that was my reference. Yeah. చెప్పి ఫస్ట్ ఫిల్మ్ చెప్పాలని చూసాను కదా, బాగుంది సినిమా, అంతా బాగానే నచ్చింది మాకు. కానీ ఇది ఇట్స్ నాట్ వెంట్ అవుట్ గుడ్. కొన్ని అంటే నాకు దీని గురించా చెప్పాలని. ఓకే. సో ఆ సినిమా నుంచి ఈ సినిమాకి మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు, ఏంటి? అంటే మీరు చెప్పాలని చూసారు, దీని ట్రైలర్ చూసారు కాబట్టి ఇది వరల్డ్ డిఫరెన్స్ అయితే మీకు తెలిసిపోయింది. నాకు ఈ సినిమా ఫస్ట్ నరేషన్ ఇంకా స్క్రీన్ పైన వచ్చిన సినిమా చాలా ఫరక్ ఉందండి. ఫస్ట్ నరేషన్లో నాకు లాగ్ లైన్ చాలా నచ్చింది. కౌశిక్ ఆడిషన్ మీ ఫర్ ఇట్. దాని తర్వాత మాకు ఆల్మోస్ట్ ఒక 3-4 months గ్యాప్ వచ్చింది ప్రీ ప్రొడక్షన్లో. అడ్వాంటేజ్ ఏం దొరికిందంటే కౌశిక్ మా ఇంటికి చాలా పక్కన ఉంటాడు. సో
హీఈస్ నౌ డైరెక్టర్గా కొంచెం ఇట్లాంటి స్టేజెస్లో డైరెక్టర్ గారు అనాలి, కౌశిక్ గారు అనాలి, నాకు రాదు అది. చాలా ఇన్ఫార్మల్. వీడు నా బ్రదర్, హీఈస్ మై ఎల్డర్ బ్రదర్, అండ్ టుగెదర్ ఐ థింక్ హీ క్రియేటెడ్ ఒక క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ అండి. కొత్త హీరోస్కి క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ అంత ఫాస్ట్ కెరియర్లో దొరకదు. సో ఈ స్టోరీ మొత్తం మేబీ డ్రైవింగ్ పాయింట్స్ ప్రతి సీన్కి వేరే వేరే ఉండొచ్చు. విష్ణు కామెడీలా చాలా డ్రైవ్ చేస్తాడు ఈ సినిమాని. ఇమోషనల్ ఆస్పెక్ట్స్లో అవని తన క్యారెక్టర్ పేరు చాలా స్ట్రాంగ్గా నన్ను ఒక దారి చూపిస్తుంది. కానీ చుట్టూ మొత్తం నా లైఫ్ గురించి జరుగుతుంది కాబట్టి ఐ థాట్ ఈ అవకాశం నేను వెళ్ళనిస్తే ఐ విల్ బీ ద బిగ్గెస్ట్ ఫూల్. అది అవ్వలేదు కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ మీరు సినిమా చూసిన తర్వాత మీకు కూడా ఒక హ్యాపీ ఎండింగ్ వస్తుందని నమ్ముతున్నాను. ట్రైలర్ ఇంట్రెస్టింగ్ ఉంది. అంటే అందులో ఒక మనుషుల్లో 2 రకాలు అన్నారు, మీరు ఏ రకం? మీకేమనిపిస్తుందండి? మరి చెప్పండి. అసలు నాతో ఒక ప్రాబ్లం అండి, ఈ క్వశ్చన్ ఆన్సర్స్లో నేను కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. సో దానికి మనం రెడీ ఉంటే మీకేమనిపిస్తుంది నాకు చెప్తాను. అంటే మాకు అనిపించే కంటే మీరు అసలు అదే 100%. అయ్యో మీరు అడిగారు. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను మా వాళ్ళకి ఆల్రెడీ చెప్పాను, ఫస్ట్ టైం క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఇస్తున్నాను. మీడియా వాళ్ళకి కూడా జూమ్లా క్లోజ్అప్లా మంచి ఫీలింగ్ రావాలి. ఇది ఫస్ట్ టైం అండి ఈ ఎక్స్పీరియన్స్ నాకు. సో నేను మనుషులు 2 రకాలు అంటే నేను ఈ సినిమాలో 15 years వరకు ఒక రకం ఉండే, 15 నుంచి 28 ఇంకొక గ్రోత్ ఉంటుంది. అది ప్రతి లైఫ్లో వస్తుంది. కొంచెం మెచ్యూరిటీ, కష్టాల్ని దాటి ఆ గ్రోత్, లేకపోతే ట్రై టు ఫిగర్ అవుట్ మీ శాపం ఉన్న జీవితం ఎలా గడపచ్చు. సో నేను ఐ థింక్ నౌ కొంచెం మెచ్యూర్ అయ్యాను కాబట్టి త్రూ ద ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ అండ్ హర్ష్ కాబట్టి ఐ థింక్ సెకండ్ వాడిలాగా ఉంటాను. గుడ్ సార్, ఆల్ ది బెస్ట్. బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. ఫస్ట్ క్వశ్చన్ అడిగింది మీరు నాకు. థ్యాంక్ యూ. కౌశిక్ 2014లో హ్యాపీ ఎండింగ్ అనే సినిమా వచ్చింది హిందీ, రాజకీయ గారు. సో టైటిల్ మీరు ఆ టైటిల్ చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి? సో అంటే హిందీ ఫిలిం ఉందని తెలుసండి, బట్ దేర్ ఇస్ నో సిమిలారిటీ. అండ్ మా ఫిలింకి ఎండింగ్లో ఒక వ్యాకీ థింగ్తో ఎండ్ చేద్దాం అనుకుంటే, సో హ్యాపీ ఎండింగ్ అని ఇంగ్లీష్లో ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది వర్డింగ్ అంటే అది ఇట్స్ వెరీ అర్బన్ ఫిలిం అండి. సో అందుకు అలా అనుకున్నాము. బట్ వీఆర్ కాన్షియస్ దట్ బాలీవుడ్స్ హ్యాపీ ఎండింగ్ ఇస్ దేర్. అండ్ మేజర్గా సినిమా ఎండింగే అండి. సినిమా ఎండింగే అంతా ఫ్లిప్ అవుతుంది. సో ఆడియన్స్ ఒక థాట్ ప్రాసెస్తో సినిమా స్టార్ట్ చేస్తారు కదా, ఎండ్లో ఫ్లిప్ అయ్యి ఒక హ్యాపీ థింగ్ జరుగుతుంది. దట్స్ వై ఇట్స్ రెలవెంట్ దట్ హ్యాపీ ఎండింగ్ నీడ్స్ టు బి కెప్ట్ అండి. ఆల్ ది బెస్ట్. యా థ్యాంక్ యూ సో మచ్. అదే ఈ ట్రైలర్ చూసినప్పుడు ఏదో పర్సనల్గా రూమ్లో కూర్చొని సెల్లో చూసేలాగా అనిపించింది. మీరేమో ఫ్యామిలీతో రమ్మంటున్నారు అంటే ఏముంటుంది ఏంటి? ట్రైలర్ చూస్తే జనాలకి అది యూత్ఫుల్ మూవీ లాగా అనిపిస్తుంది. మీరు అలా చెప్పడానికి రీజన్ ఏంటి? అన్నీ అడిగారు కదండి. డైరెక్ట్ ఎవరైనా చెప్పచ్చు. యా అంటే మా ఫిలిం ఆల్రెడీ చాలా మందికి చూపించామండి. విత్ ఇన్ ద టీమ్మేట్స్, ఫ్యామిలీస్ అందరికీ చూపించాను. సో అందరూ ఇంకా ఎల్డర్ పీపుల్ ఉండే, మోర్ దెన్ యూత్, ఎల్డర్ పీపుల్ అండ్ చిల్డ్రన్ ఉండే, అందరికీ బాగా నచ్చిందండి. అంటే ట్రైలర్ ఏంటంటే కొంచెం ఎగ్జాజరేటెడ్ వర్షన్ ఆఫ్ స్టోరీ టెలింగ్ లాగా ఉంది. బికాస్ యాజ్ ఎ న్యూ ఫిల్మ్ మేకర్స్ వీ హ్యావ్ టు డూ సంథింగ్, అది నాకు తెలిసింది. బట్ అదర్ దెన్ దట్ లైక్ దెర్ ఆర్ నో అన్కంఫర్టబుల్నెస్ అరౌండ్ ద ఫిలిం. సో ఇట్స్ వెరీ క్లీన్ ఫిలిం. సో అగైన్ ఐ విల్ బి హియర్ ఆఫ్టర్ ద ఫిలిం ఆల్సో, వీ కెన్ స్టిల్ హ్యావ్ దిస్ కాన్వర్సేషన్. సో ఇట్స్ వెరీ క్లీన్ ఫిలిం అండి. సో అందరు కంఫర్టబుల్గా అలా వచ్చి చూడాలి. అండ్ ఈవెన్ లైక్ ఆన్ ద ఫస్ట్ డే ఐ విల్ కమ్ విత్ మై పేరెంట్స్ అండ్ సిట్ విత్ దెమ్ అండ్ వాచ్ ఇట్. సో దట్ ఈస్ ద రిస్క్ ఎనీవన్ కెన్ టేక్. కొన్ని సీన్లు ఉన్నాయి, అవి ఎంటర్టైన్లో చేశారు. అట్లా కొన్ని సీన్లు కనిపించాయి ట్రైలర్లో. చెప్పండి క్లియర్గా ఏ సీన్? అదే మీకు హ్యాపీ ఎండింగ్ సీనా? సో ఎన్ని టేక్లో చేశారు? డైరెక్ట్ చెప్తే బాగుంటుందా? ఓ డైరెక్టర్ చెప్తా. అంటే చాలా ఈజీగా అయిపోయిందండి, ఇంకా అందరం ఫ్రెండ్స్ కదా. సో అన్ని డిస్కస్ చేస్తుండే. అంటే లైక్ లెట్స్ ఏదన్నా పోజ్ మనం యోగా చేస్తున్నా కూడా అది ఫ్రమ్ ఏ డిఓపి పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్ ఫ్రమ్ యాక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్డ్ ఉందా ఏంటి, ఎవరిని అలా మనం ఇలా స్లీజీగా అలా మనం ఎంటర్టైన్ చేయొద్దు. బికాస్ అట్ దట్ మనం ఫిల్మ్లో ఒక మెసేజ్ చెప్తున్నాం. సో అలాంటప్పుడు లైక్ ఇట్ వాస్ వెరీ ఈజీ, వెరీ అండర్స్టాండబుల్. సో చాలా త్వరగా అయిపోయిందండి. అంటే మా షూట్ జనరల్లీ చాలా సర్ప్రైజింగ్లీ చాలా తక్కువ డేస్లో షూట్ ప్లాన్ చేశాం. సో చాలా క్విక్గా చేశాం. అంటే పెద్ద బ్యాక్ అండ్ ఫోర్త్ అవ్వలేదు. హలో అనిల్ గారు. హాయ్, ఐఎమ్ బబిత ఫ్రమ్ బిగ్ టీవీ. సిలీ మాంగ్స్ నుంచి ఇంతకుముందు జార్జ్ రెడ్డి సినిమా వచ్చింది, ఆ తర్వాత మన సిద్ధు జొన్నలగడ్డ గారితో కూడా సినిమా చేశారు. దట్ వర్ వెరీ నైస్ మూవీస్.
అంటే కాకపోతే జనాల్లో అది అంతగా రీచ్ అవ్వలేదు, బట్ అవి చాలా మంచి సినిమాలు. అండ్ అప్పుడే అర్థమైంది మీరు మంచి స్టోరీస్ చూస్ చేసుకొని ప్రొడ్యూస్ చేస్తారని. హ్యాపీ ఎండింగ్ని చూస్ చేసుకొని ప్రొడ్యూస్ చేయడానికి రీజన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లైక్ ఇట్స్ మై వైఫ్స్ లైన్ యాక్చువల్లీ. సినిమా ఇస్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ సొసైటీ అన్నమాట, రైట్? సో వాట్ ఎవర్ యూ సీ ఇన్ ద ఫిలిం ఇస్ ఆల్ కమ్ ఫ్రమ్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ అరౌండ్ సినిమా. సో వాట్ వీ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ సిలిమాంగ్ స్టూడియోస్ ఇస్ any film that we make, there should be a takeaway for film. It should not be just entertaining or something like that. So, ఒక సినిమా చూసిన తర్వాత okay, this is what it should add to their life అనేది ఒక గోల్ మాకు. So if you take every film, 24 Kisses, there is a message in that. After that, George Reddy, of course, it's a biopic, but there is it's a story that need to be told. And Mahavita Gadvinuma is again on trawling, right? You know, it's every common man is facing, right? So it's an awareness film and also entertaining at the same time. And Azmal and we wanted to show what happens to a family by trawling and a concept. So even happy ending also has a similar impact that's going to create for audience. And as I said, last 10 minutes is going to be the game changer for the film, right? And it will also be a game changer for everyone. They'll connect with it. That's the thing, I think. And even for in future also, any film that is coming up from Silmong Studios is going to be in a similar pattern. All the best. అయిపోయింది ఇప్పుడు Q&A ఇస్తాం. You look so colorful, like the trailer we saw. Yeah. And ఇప్పుడున్న కాంపిటేటివ్ ఫిలిం వరల్డ్లో మీరు సినిమా రిలీజ్ చేస్తున్నారు. సో ఆడియన్స్ వచ్చి ఆ సినిమా చూడాలి అని అనుకోవాలి అంటే ఇన్ వన్ వర్డ్ వాట్ యూ వాంట్ టు సే టు ద ఆడియన్స్? మన దగ్గర క్లాసీ రామ్ కామ్స్ తగ్గిపోయాయండి, అన్ని పాన్ ఇండియన్ ఫిల్మ్స్ అయిపోయినాయి. సో దేర్ ఈస్ నో అర్బన్ వెరీ లైట్ హార్టెడ్ కామెడీ ఫిల్మ్. సో ఐ థింక్ అలాంటి నీష్ ఆడియన్స్కి యువర్ ఫిల్మ్ ఈజ్ అవైలబుల్. ఆల్ ది బెస్ట్. This film, why it's so intriguing is the story actually నాకు ఈ సినిమా స్టార్ట్ చేయకముందు ఒక 2 years back he just told me a small line over coffee. And so 2 years later when actually when we met Yash and the discussion started, and I still remember that line and we called and it just happened. So when I could, as an independent person, when I could remember that, I'm sure it'll move for everyone. మీ నలుగురికి నాకు ఒక క్వశ్చన్ అండి. మీ లైఫ్లో హ్యాపీ ఎండింగ్ ఎప్పుడు, ఫస్ట్ హ్యాపీ ఎండింగ్ ఎప్పుడు జరిగింది? నాకు మీ సపోర్ట్ ఉంటే February 2 రాత్రి జరుగుతుందండి. ఓకేనా అండి? యాక్చువల్లీ ఇంకోటి చెప్తాను, మీ సపోర్ట్ ఉంటే February 2 అందరం కలిసి హ్యాపీ ఎండింగ్ సక్సెస్ పార్టీ చేద్దాం. అప్పుడు ఈ కెమెరాలు వద్దులే కానీ ఆనెస్ట్లీ ఇది చాలా సరదాగా అన్ని వెళ్ళిపోతున్నాయి. కానీ వన్ థింగ్ ఐ రియలీ వాంట్ టు సే ఇస్, కౌశిక్ చెప్పింది, హీఈస్ అ వెరీ సెన్సిబుల్ పర్సన్ అండి. హర్ష్ క్యారెక్టర్ స్పేస్లో ఇది బయోపిక్ లాగా కాదు, కానీ ఆయన ఈ క్యారెక్టర్లో చాలా కౌశిక్ ఉన్నాడు. అండ్ ఎండింగ్లో ఎక్కువగా అనుకున్నాం, కానీ ద ఫైనల్ టేక్ అవే ఇస్ ఫర్ ఎవ్రీ పేరెంట్ అండి, ఫర్ ఎవ్రీ పేరెంట్, యంగ్, మిడిల్ ఏజ్, ఓల్డ్ పేరెంట్స్. సో నేను మాత్రం ఫస్ట్ డే ఫస్ట్ షో నా ఫ్రెండ్స్తో, నా ఫ్యామిలీతో, మా అమ్మమ్మ, మా నాన్నమ్మ అందరితో వెళ్తున్నానండి. సో నేను అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అంటే సినిమా చూసిన తర్వాత, లేకపోతే మా అమ్మ పక్కన ఇట్లాంటి సినిమాలు ఎవరైనా వెళ్తారండి. ఇట్ ఈస్ అ ఫిల్మ్ ఫర్ ది అర్బన్ యూత్, బట్ ఇట్ ఈస్ అ ఫిల్మ్ ఫర్ ఎవ్రీబడి అండ్ ఎవ్రీబడి విల్ ఎంజాయ్ ఇట్. అండ్ ఒక్క సెకండ్ కూడా, ఒక్క సీన్ కూడా మీరు ఎవరైనా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయితే నా ఫోన్ నెంబర్ రాసిస్తానండి, ఇంటికి వచ్చేయండి. నిజంగా ఐఎమ్ సో కాన్ఫిడెంట్, అందుకే చెప్తున్నాను. ఇది కమింగ్ ఫ్రమ్ అ వెరీ ఒబీడియంట్ హార్ట్. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు పోస్ట్ అబౌట్ అ ఫిల్మ్. కొత్త ఐ కెనాట్ అఫోర్డ్ టు డూ దట్. కానీ ఐ జెన్యున్లీ బిలీవ్ వీ మేడ్ అ వెరీ గుడ్ హార్టెడ్ ఫిల్మ్ అండి. హార్డ్ వర్క్ చేసాం, డెడికేషన్, మా క్రూ ఇస్ ఆల్ స్మైలింగ్ దేర్, బట్ ద ఫిల్మ్ హెస్ కమ్ ఫ్రమ్ హియర్ ఫర్ ఎవ్రీబడి. సో అదే. కానీ మీ హ్యాపీ ఎండింగ్ మూమెంట్స్ చెప్పండి. అంతే అండి, Feb 2 ప్లీజ్. ఓకే, సో ఇన్ దట్ కేస్ మేబీ రిలీజ్ డేట్ అనౌన్స్ అయినప్పుడు, బికాస్ డెబ్యూటెంట్ కదండి, సో ఫస్ట్ ఫిలిం బయటకు వస్తుంది, లాట్ ఆఫ్ లాంగ్ కెరియర్ టు డూ. సో అండ్ దిస్ వెరీ ఇంపార్టెంట్ స్టోరీ టు టెల్. అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద కమర్షియల్ సక్సెస్ ఆఫ్ దిస్ స్టోరీ నీడ్స్ టు బి టోల్డ్. సో అలా చెప్పే ఒక డేట్ అనౌన్స్ అయ్యాక, ఐ థింక్ ఒక 15 days బ్యాక్, దట్ వాజ్ మై హ్యాపీ ఎండింగ్ మూమెంట్.
I also have to answer. No, I'm kidding. So, happy ending for me was, as an actor, we are always looking for stories or characters that inspire us a lot. And once I heard this story, I think for me, there only happy ending happened. So, yeah, that was my happy ending when I heard the story for the first time. So, for me, happy ending is every moment is a happy ending here. So, life, we should always be happy with every moment that you have a journey on it. Right? You know? So, my happy ending is every moment. Yeah, hi, Apurva. The other thing is like, see, sex అనేది we have been in India, we have been suppressed so much, right? It has been a taboo, and thank you for the word. So, you know, we because of that awareness started lacking. అందుకని we see so many things going on in the public, right? So I think we should start being open, and it's all about how you portray it, right? So that's what we're trying. Yeah, hi, Apurva. Yeah. My name is Venkatesh. Especially ఇద్దరు జోడి చాలా బాగుంది స్క్రీన్ మీద. Thank you. యాజ్ వెల్ as మై క్వశ్చన్ ఏంటంటే ట్రైలర్లో ఒక బెడ్ మీద ఇద్దరు ఉన్నప్పుడు మీరు టీజింగ్ చేస్తున్నట్టుంది హీరోని, ఐస్ కూడా కవర్ చేస్తూ ఉన్నారు. సో అది దాని వెనక ఏంటి ఆ స్టోరీ, ఏదో కొంచెం కామెడీ సీక్వెన్స్ వర్కౌట్ అయ్యేలా ఉంది అక్కడ అనిపించింది. సో ఇతనికి ఒక ప్రాబ్లం ఉంది, నాకు ఆ ప్రాబ్లం లేదు నా క్యారెక్టర్కి. అండ్ ఏంటంటే ఎంత తెలిసినా ఏదో ఒకటి కెమిస్ట్రీ వైజ్ ఏదో స్లిప్అప్స్ అవుతూ ఉంటాయి కదా. సో నో వన్ కెన్ లైక్ స్టాప్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ లవింగ్ ఈచ్ అదర్. సో ఆ ప్రాసెస్లో కొన్ని థింగ్స్ అవుతూ ఉంటాయి, ఇంకా మళ్ళీ తన క్యారెక్టర్ చూసుకోవాలి ఏమవుతుందో. యాక్చువల్లీ ట్రైలర్లో అలా కనిపించిండొచ్చండి, బట్ బేసిక్గా ఫిలింలో తను కావాలని చేయదు. తను జస్ట్ నిద్రలో అలా జస్ట్ స్ట్రెచ్ చేస్తుంటే ఇతనుకున్న ప్రాబ్లం వల్ల ఇతను ఎక్కువ బూస్ట్ అవుతుంటుంది జనరల్. వన్ క్వశ్చన్, ఇందాక వేణుడుగుల గారు ఒక మాట అన్నారు, ఈ సినిమా విక్కీ డోనర్ లాగా హిట్ అవుతుంది అని. అంటే ఆయన సినిమా చూసి ఆ మాట. నేను యాక్చువల్లీ నిన్నే కలిసాను వేణు గారిని. కలిసి అంటే ఎప్పటి నుంచో అంటే మా సినిమాకి రాసిన రైటర్ నాగసాయి ఇప్పుడు వేణు ఉడుగుల గారికి నెక్స్ట్ ప్రాజెక్ట్ రాస్తున్నారు. సో అలా వెన్ ఎవర్ దే హ్యావ్ కామన్ టైం అలా మన సినిమా గురించి చెప్పేవాళ్ళు అనమాట. సో ఎందుకంటే ఒక రైటర్ని హైర్ చేసుకున్నప్పుడు మీరు ముందేం రాశారు, ఎలాంటి సెన్సిబిలిటీస్లో రాశారంటే ఉంటుందండి. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ మన సాయి కొంచెం చెప్పారు, బట్ హీ డిడ్ంట్ వాచ్ ఎనీథింగ్. అంటే విక్కీ డోనర్ లాగా ఉంటుందని చెప్పారా? లేదండి, మేబీ సాయి చెప్పుంటాడు ఒక డిస్క్రిప్షన్ కోసం, బట్ నేనేం చెప్పలేదు అని సరే మూవీ చూడలేదు. బట్ అంటే ఐ థింక్ దట్ ఈస్ వాట్ వీఆర్ టార్గెటింగ్ ఫర్. కానీ అది కూడా ఒక వ్యాకీ కామెడీ ఫిల్మ్, బట్ అగైన్ క్లీన్ అండ్ సెన్సిబుల్. Like as you mentioned, Vicky Donor, like see all this stream of films, Vicky Donor, Manna, OMG2. So all these are in the similar line, talking around sex, right? So for us, it's the start point, and after that, how the story goes, we have to watch in theaters. సార్ నమస్తే. అందరూ ఎవరైనా చెప్పచ్చు, దయచేసి ఈ ట్రైలర్ చూసిన తర్వాత బోల్డ్ కంటెంట్ అది మీరే చెప్తున్నారు. అంటే అసలు ఏ ఉద్దేశంతో మీరు బోల్డ్ కంటెంట్ అని అన్నారు? అసలు ఏముంది అసలు సినిమాలో ట్రైలర్ చూపించు కాబట్టి అంతకు మించి ఏముందా? యాక్చువల్లీ మీ దృష్టిలో బోల్డ్ కంటెంట్ ఏంటి? ఇది బోల్డ్ కాదండి యాక్చువల్లీ. సో బోల్డ్ అని అనుకున్న వాళ్ళకి ఐఎమ్ ట్రైంగ్ టు ఆన్సర్, బట్ మీరే చెప్పారు ఇందాక. లేదు, మీ టీంలో అందరూ అడల్ట్ కంటెంట్. నేను అడల్ట్ కంటెంట్ కాదండి. బేసిక్గా ఒక చిన్న పిల్లోడి ఒక బిలీఫ్ సిస్టమ్ గురించి తీసిన సినిమా. సో ఇది అడల్ట్ ఫిలిం కాదు, బట్ అడల్ట్స్కి టార్గెట్ చేసిన ఫిలిం, బట్ అది నేను మెన్షన్ చేయలేదు. ఇట్స్ వెరీ క్లీన్ ఫిలిం అండి. దానికి మీకు ఏమన్నా సంఘటనలు జరిగినాయా, చూసారా? లేదండి, బట్ అంటే మీరేం చెప్పొచ్చు తర్వాత. అంటే నేను అనుకుంటుండే అంటే మేబీ ఇప్పుడు మా ఇంట్లో అందరూ బాగున్నా మా పేరెంట్స్ నాతో, బట్ ఎక్కడో సమ్వేర్ అప్బ్రింగింగ్లో కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ పేరెంటింగ్ దగ్గర. సో జనరల్లీ ఎవరైనా పేరెంటింగ్ సరిగ్గా చేయకపోతే వాడు ఒకలా పెరుగుతాడు జనరల్లీ. సో అలా వాడొకలా పెరిగాక మళ్ళీ వాడి నుంచి చైన్ సిస్టమ్లో సొసైటీ ఒకలా అవుతుంది. బట్ పేరెంట్స్ కెన్ యాక్చువల్లీ నర్చర్ దెమ్ వెల్, దట్స్ వేర్ లైక్ ద ప్రాబ్లమ్ హ్యాస్ బిన్ ఫిక్స్డ్. సో అలాంటి ఒక సిమిలర్ ఐడియాని చెప్పామండి ఫిల్మ్లో. ఇట్స్ నాట్ ఇట్ ఆల్ బోల్డ్ ఫిలిం. సార్ ఇది బోల్డ్ ఫిల్మ్ ఒకే రకంగా సార్. ఫర్ ఈ ఫిల్మ్ టు బి మౌంటెడ్, ఇంత మంచి స్టోరీ ఒక కొత్త డైరెక్టర్ రాశాడు. ఓకే, కొత్త డైరెక్టర్ని డైరెక్ట్ చేయడానికి
కొత్త హీరో కొత్త హీరోయిన్ ఆ డిసిజన్ తీసుకున్నారు చూడండి ప్రొడ్యూసర్స్, అది చాలా బోల్డ్ డిసిజన్ అండి. కానీ దాని తర్వాత ఈ సినిమా నేను మళ్ళీ చెప్తున్నానండి, బోల్డ్ ఎవరు చెప్పినా మేబీ ఆ బోల్డ్ థాట్ ఉండొచ్చు. ఈ సినిమా శాపం వల్ల మొదలవుతుంది, కానీ శాపం గురించే కాదు, చుట్టుపక్కల చాలా సొసైటీని అడ్రస్ చేసేవి చాలా పాయింట్స్ ఉన్నాయి. అండ్ నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను సార్, మీరు చాలా సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఇట్స్ అ ఆనర్ దట్ మీరు ఈ క్వశ్చన్ అడిగారు మాకు. కానీ మీరు ఈ సినిమాకి చూస్తే మీరు ఇఫ్ యూ గో విత్ యువర్ వైఫ్, ఇఫ్ యూ గో విత్ యువర్ కిడ్స్, మీరు కంఫర్టబుల్గా చూస్తారండి. దట్ ఐ అష్యూర్ యూ. సో ఆ బోల్డ్నెస్ ఐడియాలో ఉంది, ఇంప్లిమెంటేషన్లో అస్సలు లేదు. అందుకే నేను చెప్పాను 4 people, 4 strong pillars deserve the credit for this. ఇంత బోల్డ్ ఐడియాని ఇంత బ్యూటిఫుల్ మచ్యూర్ వేలా చెప్పడానికి ఆ డిఓపి, మ్యూజిక్ ఎడిటర్ అండ్ ఆ డైరెక్టర్ టుగెదర్ దే హవ్ డన్ అ ఫెనామినల్ జాబ్ అండి. 2nd February మీరు అందరు చూసిన తర్వాత ఇఫ్ యూ స్టిల్ ఫీల్ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏదైనా మేము దాచామా లేకపోతే కొద్దిగా కొన్ని డీటెయిల్స్ చెప్పలేదో మళ్ళీ వస్తామండి. బికాజ్ ఐ జెన్యున్లీ బిలీవ్ మీకు నచ్చింది కదా అండి, మీరు నవ్వుతూ నాకు ఈ క్వశ్చన్ అడిగారు కాబట్టి మీకు ట్రైలర్ నచ్చింది. ట్రైలర్ నచ్చితే మీకు సినిమా కూడా చాలా నచ్చుతుంది. మీ సపోర్ట్ ఉంటే ఈ సినిమా అందరి దగ్గర వెళ్తుంది. సో ఒక సక్సెస్ పార్టీ కూడా ఇప్పుడే చెప్పేద్దామా సార్? పాసిబులా? వీల్ ట్రై సార్. హోప్ఫుల్లీ మీ సపోర్ట్ ఉంటే వీ విల్ మీట్ అగైన్. అండ్ అప్పుడు మీరు సినిమా చూసిన తర్వాత క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఇక్కడే ఉంటాం, మా తలలు ఇక్కడ ఉన్నాయి, మీరు కూడా రండి. బట్ అగైన్ సార్, నేను ఏ లైన్ దాటుకుంటా ఐ కమ్ ఫ్రమ్ అ వెరీ ఒబీడియంట్, వెరీ హంబుల్ ప్లేస్. కానీ ఇది కమ్స్ ఫ్రమ్ లిటిల్ బిట్ కాన్ఫిడెన్స్ ఆఫ్ సీయింగ్ ద ఫిల్మ్. అమేజింగ్, థ్యాంక్ యూ. అక్కడ మైక్ తీసుకురా. హాయ్ అనిల్ గారు. February 2nd చిన్న సినిమాలు చాలా ఎక్కువ ఉన్నాయి, 5-6 ఉన్నాయి. సో ఎలా ప్లాన్ చేశారు? సో రిలీజ్ డేట్ ఈ డేట్ అనుకోవడం కారణం? అలాగే అనుకోలేదు, వి జస్ట్ వెంట్ విత్ ద ఫ్లో. థింగ్ ఏంటంటే లైక్ see for every film they have their own marketing strategy and they have their own space. So what we believe in is we for us, for our size of film, we'll also have a space and కొంచెం momentum వచ్చిందంటే it will have a success. So we did not really ఎక్కువ thought process పెట్టలేదు. And it's all about and of course we come from marketing background, we know how many movies we do. So we believe in marketing and పొజిషన్ చేసి జనాలకు తెలియాలని వస్తుంది. గుడ్ సార్. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కానీ ఇది రిలీజ్ వరకే చిన్న సినిమా ఉంటుంది సార్. రిలీజ్ తర్వాత మీరే నెక్స్ట్ క్వశ్చన్లో మంచి సినిమా వచ్చింది అంటారు సార్. సో ఆ చిన్న ఇంకా మంచి లక్ కూడా చిన్న గీతే తేడా. ఆ గీత మేము ఇట్ సైడ్ రావడానికి ట్రై చేస్తున్నాం. కానీ ఈ క్వశ్చన్ మీరు అడిగారు కాబట్టి ఐ వాంట్ టు విష్ గుడ్ లక్ టు ఆల్ ద ఫిల్మ్స్ రిలీజింగ్ ఆన్ Feb 2nd. తెలుగు ప్రేక్షకులు మనసు చాలా పెద్దది. 3-4 ఫిల్మ్స్ ఈజీగా 1 డేలో ఫిట్ అయిపోతారు సార్. అండ్ అందరు కూడా సక్సెస్ అయితే ఫర్ అంబాజీపేట, గేమ్ ఆన్, ఫర్ everybody releasing. నేను పేర్లతో చెప్తున్నాను. ఐఎమ్ అ వెరీ బిగ్ సుహాస్ ఫ్యాన్. హీస్ అ వెరీ గుడ్ యాక్టర్. ఐ హోప్ ఆల్ ఆఫ్ దెమ్ డూ ఫెంటాస్టిక్లీ వెల్. కానీ హ్యాపీ ఎండింగ్. February 2nd వరకు చిన్న సినిమా ఉంటుందండి. February 2nd ఫస్ట్ షో తర్వాత మీరే మంచి సినిమా అంటారు. దట్ ఐ బిలీవ్.